క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుణ్ణి నమ్మినటువంటి మనము జీవితాంతము ప్రభువుని నమ్మి ఉండాలి. నీ జీవితం ఎలా ఉండాలంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అక్కడ రెండవ భాగంలో నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది అని అన్నప్పుడు, అక్కడ నీవు దీవెనలు అనుభవిస్తూ పొర్లి పారే విధంగా అనేకులకు దీవెనలు వచ్చేలాగున మన జీవితం ఉండాలి. నువ్వు దేవుని బిడ్డవా, దేవుని నమ్మావా? కాబట్టి మనుష్యుల మీద కాక దేవుని మీద ఆధారపడి జీవితాంతం విజయాన్ని పొందాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులరా, మనుషుల మీద ఆధారపడడం, మనుషులను అప్పడగడం, మనుషుల సహాయాన్ని కోరుకోవటం. నువ్వు దేవుణ్ణి అడిగితే మనుషుల ద్వారానే సహాయం వస్తుంది, కానీ నువ్వు వారిని అడక్కముందే వస్తుంది. కాబట్టి మన జీవితంలో ఈ శ్వాసలుగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏది అక్కరగా ఉన్నా ప్రభువుకు తెలుసు. రెండవదిగా, ఎదుటి వారి మీద, పొరుగు వారి మీద, సంఘాల మీద, ఇతరుల మీద, రాజకీయ నాయకుల మీద ఆధారపడవద్దు అని చెప్తున్నాను. నీ లైఫ్ అంటే నీకు కొద్దిగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా, కొద్దిగా ఉన్నా ఎలా ఉండాలంటే తృప్తి కలిగి ఉండాలి. తృప్తి కలిగినటువంటి జీవితముగా ఉండాలి. కుటుంబాలు ఇలా ఉండాలి. ప్రియులరా, ప్రార్థన ద్వారా విజయం ఉన్నది. నేను గతంలో చెప్పాను, ఏమి అక్కరగా ఉన్నా ప్రభువుకు తెలుసు, ఆయన ఇస్తాడని. ఇది వాస్తవం. శత్రు ఎదుట ఎలాగా విజయాన్ని పొందాలో అది కూడా ప్రభు సాయం చేస్తాడు. అన్ని మార్గాలు ఎరిగిన దేవుడు, అన్ని కష్టాలు ఎరిగిన దేవుడు, అన్ని విధాలుగా సహాయము చేయగలిగినటువంటి దేవుడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి లోకం వైపు ఎందుకు చూస్తాం? కొంతమందికి ఎప్పుడైనా మందిరాలకు డబ్బు అక్కరగా ఉంటే ప్రభుత్వం వైపు, రాజకీయాల వైపు చూస్తూ ఉంటారు. అక్కర్లేదు. దేవుని సంఘము అన్నది దేవుంది కనుక ఆయన కడతాడు. నేనేమంటున్నానంటే, నీవు ఒకరి దగ్గరికి దేహి అని వెళ్ళొద్దు అంటున్నాను. పౌరుషం కలిగి జీవించాలి. అప్పుల పాలు కాకూడదు. ఒకరిని ఆశ్రయించకూడదు. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఆయనే ఆశ్రయము, ఆయనే కేడము, ఆయనే దుర్గము, ఆయనే బలము ఎన్ని చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. కేవలము చదివేంత వరకేనా? ప్రియులరా, రాజుల గ్రంథంలో, యూదా రాజుల్లో ఆసా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆయన 41 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దేవుని మెండైన కృప, మెండైన ఆశీర్వాదం తన మీద ఉన్నది. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని మీద ఆధారపడి విజయాన్ని పొందాడు. కొన్ని సందర్భాల్లో నీరసించిపోయాడు, శత్రువుకు భయపడ్డాడు. అసలు నేనేమంటానంటే, దీనికి కారణం ఏంటంటే, ఎవరైనా ఆధ్యాత్మికంగా దిగజారాడు, లోబడి ఒక వ్యక్తి దగ్గరికి వెళుతున్నాడంటే ఇతనిలో ఏయో బలహీనతలు ఉన్నాయి, ఏదో పాపం ఉంది. ఎప్పుడైతే పాపములో పడిపోతాడో ఆ వ్యక్తి యొక్క జీవితం, తల ఉంచుకునే జీవితం, ఒకరి దగ్గర చెయ్యి చాపే జీవితం, ఇలాంటి బ్రతికొస్తుంది. ప్రియులరా, దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆసా జీవితంలో విజయాన్ని పొందాడు. విజయాలు ఉన్నాయి. ప్రార్థన పూర్వకంగా ఎదుర్కొన్నాడు. అలాంటి వ్యక్తి ఏమయ్యాడు అంటే, ఇశ్రాయేలు రాజు బయోషా ఈ ఆసా మీదికి వస్తూ ఉన్నప్పుడు, అక్కడ ప్రాకారం దగ్గర రామా అనే
ఆ చోట అక్కడ అడ్డుగా కడుతూ ఉన్నప్పుడు ఎదుర్కోలేకపోయాడు. ఎవరు అంటే ఆస. ఇశ్రాయేలీయులకి యూదులకు సంబంధాలు ఉన్నాయి. వారు దేవుని బిడ్డలే, వీరు దేవుని బిడ్డలే. కానీ కొన్ని సందర్భాల్లో ఇశ్రాయేలు రాజులు ఆధ్యాత్మికంగా పడిపోయినట్టుగా చూస్తాం. ఆహాబు మనం చూస్తాం, ఇలాంటి వారిని చూస్తాం. ఇశ్రాయేలు రాజుల కంటే యూదా రాజులే ఉత్తమంగా మన బైబిల్లో చూస్తాం. నేను పుస్తకం రచించాను కదా, 42 మంది ఆ రాజుల బైబిల్ బయోగ్రఫీని ఉన్నది, అది చదవండి. కొంతమంది ఫోన్ చేస్తున్నారు, తప్పనిసరిగా పంపిస్తాను, సమయం పంపిస్తాను. కానీ ఆ పుస్తకం చాలా విలువైంది. ఏదేమైనా ప్రియ సోదరి సోదరులారా, వారి చరిత్రలు చదివి మన జీవితాలను సరిచేసుకోవడం అన్నది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఇవన్నీ ఎందుకు ముంగుర్తుగా రాయబడ్డాయి అని అంటే మన మేలు కోసం. ఆధ్యాత్మికంగా ఎదిగిన వారి గురించి బైబిల్లో రాయబడి ఉంది, పడిపోయిన వారి గురించి రాయబడి ఉంది. ఎందుకనగా మనకు దృష్టాంతములుగా ఉండడానికి. 2వ దినవృత్తాంతంలో 16వ అధ్యాయము 7, 8, 9 వచనాలు అవి మీరు చదువుకోండి. 7, 8 చదువుకోండి. 9వ వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 16, 9. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ వన్ ఇన్ ద బైబిల్ ఫర్ ఎంకరేజ్ టు బిలీవర్స్. ఇది ఎలా ఉన్నదంటే ఆయన బిడ్డలను, విశ్వాసులను బలపరిచే విధంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుని కన్నులు ఎక్కడున్నాయంటే యథార్థవంతులను బలపరచుటకై, యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచుండెను. ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఎర్త్. ఆయన యొక్క కన్నులు ఇంకా భూమి అంతటా వ్యాపించి ఉన్నాయి. ఎవరినంటే యథార్థమైన హృదయం గల వారిని. మత్తయి వార్త 5వ అధ్యాయంలో చదువుతాం కదా, హృదయ శుద్ధి గల వారు ధనిలు, వారు దేవుని చూచెదరంటే హృదయ శుద్ధి గల వారు దేవుని కార్యాలను చూస్తూ ఉంటారు. దేవుని చూడడం అంటే దేవుని కార్యాలను, దేవుని శక్తిని అనుభవిస్తారు, దేవుని కార్యాలను అనుభవిస్తారు. దేవుని చూచే అనుభవం ఇది, దేవుని చూచే అనుభవం. ప్రియులారా, అందరి దగ్గరికి రాడు దేవుడు. ఎవరైతే ఎదురు చూస్తున్నారో యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కన్నులు లోకమంతటా సంచారము చేయిస్తూ ఉన్నది, తిరుగుతూ ఉన్నాడు దేవుడు. ఎవరు నా మీద ఆధారపడతా ఉన్నారు? అందుకే ఎందుకు లోకం మీద ఆధారపడతావు? లోకాన్ని ఎందుకు ఆశిస్తావు? లోకం వైపు ఎందుకు చూస్తావు? ఒకసారి ఆలోచన చేయండి. ఈ విషయం, ఆశ విషయంలో దేవుడు ఆశాను గద్దిస్తున్నట్టుగా చూస్తుంది. బెన్హాదు రాజున్నాడు, ఆయన సిరియా రాజు. ఆ సిరియా రాజు మీద ఆధారపడి వెండి బంగారాలు అక్కడికి పంపించి, అయ్యా బయోషు నా మీదకి వస్తూ ఉన్నాడు, నువ్వు వచ్చి నాకు సహాయం చెయ్యి అన్నాడు. ఎంత విడ్డూరం! 41 సంవత్సరాల పరిపాలన. ఇది 40 ఏళ్ళ వయసులో జరిగిందేమో తెలియదు. 41 సంవత్సరాల పరిపాలనలో ఇలాంటి చేదు అనుభవాన్ని ఆశ చూస్తున్నట్టుగా చూస్తున్నాం. సిరియా రాజు బెన్హదదు, ఆయన మీద ఆధారపడ్డాడు. నువ్వు నాకు సపోర్ట్ రా, నువ్వు నాకు సహాయం చెయ్యి. ఏంటండి, సిరియా రాజు మీద ఆధారపడ్డాం. కనుక ఒక దేవుని బిడ్డ దేవుణ్ణి ఎరగని వారి దగ్గరికి వెళ్ళి చేయి చాపటం, తలగా ఉండవలసిన నీవు తోకగా అయిపోవటం ఏంటి? పేరుకి దేవుని బిడ్డవే కానీ నువ్వు కూడా లోకస్తులాగా అయిపోయావు కనుక ఈ రోజున వారి దగ్గర తల వాల్చుకుంటున్నావు, లోపడుతున్నావు.
బైబిల్లో ఒక మాట ఉంది, అప్పు తీసుకునేవాడు అప్పు ఇచ్చినటువంటి వాడికి దాసుడు అని. ఇంకా దాసుడిగా ఉంటాడు. నేను ఒక విషయం మాత్రమే అప్పని చెప్తున్నాను, కొంతమంది కోపం రావచ్చు, ఇది కూడా వాస్తవమే. వారి దగ్గర అప్పు తీసుకుంటున్నా కనుక దాసులుగా ఉండవు, వాళ్ళు చెప్పినంత పని అంతా చేస్తూ ఉండాలి. దేవుని మీద ఆధారపడండి. దేవుడు తప్పనిసరిగా సాయం చేస్తాడు. ఆయన ఉన్నవాడు, అంతే ఉన్నవాడు, ఆయన ఒక బ్యాంక్. కానీ బలహీనుడు అయిపోయి తర్వాత నువ్వు సైతాన్ యొక్క మార్గంలోకి వెళ్ళిపోతే, ఈ తప్పులు చేసే వాళ్ళంతా కూడా సైతాన్ మార్గమే, సైతాన్ మార్గంలో ఉన్నారు. కీర్తన గ్రంథంలో 91వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది, ఒక మంచి మాట. ఏంటి అంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదును అన్నమాట. అతను నన్ను ప్రేమిస్తున్నాడు, చాలా చక్కటి మాట. దేవునికి స్తోత్రం. అంటే ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన ప్రేమిస్తున్నాడు కనుక నేను అతని తోడుగా ఉన్నాను. 91వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. దేవుని ప్రేమించండి. దేవుని ప్రేమించేవాడు పాపం చేయడు కదా. పాపం చేసేవాడు దేవుని దగ్గరికి రాడు. అది ఇక్కడ సూత్రం, ఫార్ములా. పాపం చేసేవాడు దేవుని దగ్గరికి రావాలంటే భయపడతాడు. కనుక దేవుణ్ణి ఆశ్రయించకుండా ఆ బెన్హదదుని ఎందుకు ఆశ్రయించాడంటే దేవుని ప్రేమించటం లేదు, పాపం చేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన సరిచేసి ఆయన దగ్గరికి పిలుస్తూ ఉన్నాడు. ఈ మాట చూడండి, ప్రభు దగ్గరికి రావాలంటే శుభ్రంగా మనం రావాలి, శుద్ధ మనసుతో మనం రావాలి. మంచివారికే దేవుడు సాయం చేస్తాడు. పాపములో ఉండి దేవుని దగ్గరికి వస్తే అంగీకరించాడు. పాపములో ఉండి కాదు, పాపాలు ఒప్పుకొని. ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారికి సహాయం చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. దేవుడు నీ పక్షాన ఉంటాడు. ఆశ, దేవుడు ఇన్ని విజయాలు ఇచ్చిన దేవుడు ఈ విషయంలో నీకు విజయాన్ని ఇవ్వడా? ఎందుకు బలహీనమవుతున్నావు? ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటంటే, మీ దేవుడైన యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయవాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించి తిని అనే మాట చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. చూడండి, మీ దేవుడైన యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను అంటే ఏ విషయంలోనైనా ఆదుకునేవాడు. అందుకే చెప్పాను కదా, ఆశ్రయము దుర్గము అని చెప్తా ఉన్నాం. దావీదు అనుభవించాడు, దేవుని మేలు పొందాడు, దీవించబడ్డాడు. నా జీవితంలో మనం చేయవలసింది, నేర్చుకోవలసింది, మీ పక్షాన యుద్ధం చేస్తా ఉన్నాడంటే ఒక యుద్ధమని కాదు, ఏ విషయంలోనైనా యుద్ధంలో తోడుగా ఉంటాడు. శత్రువులు నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంటే, శత్రువులు నీ మీదకి వస్తూ ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు. అపవాది మనుషులు నిన్ను హేళన చేస్తే దేవుడు తోడుగా ఉంటాడు. నేను క్రిందివాడగా దేవుడు చేయడు. ఆయన ఎలా చేస్తాడంటే ఆయన పైవాడగా నిన్ను చేస్తాడు. బాగా గమనించు. మరలా చెప్తున్నాను, ప్రియా సోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు నీ పక్షాన ఉండి ఆయన యుద్ధం చేస్తూ ఉన్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? అన్ని కోణాల్లో, అన్ని విషయాల్లో నీకు సంరక్షకుడిగా ఉన్నాడు. ఒక శత్రువుల విషయమే కాదు, అన్ని విషయాల్లో నీకు సంరక్షకుడిగా ఉన్నాడు. నీ ముందు ఉంటాడు, నడిపిస్తాడు. ఎందుకు భయపడతావు? ఒక దేవుని బిడ్డ లంచం ఇవ్వటం ఏంటి? ఆశ బెన్హదదుకు లంచం ఇవ్వటం ఏంటి? వెండి బంగారాలు పంపించటం ఏంటి? అయ్యో నాకు సహాయం చేయమని అంటమే. ఆ సహాయం ఏదో బయోసిని అడగొచ్చు కదా, రాజీ పడవచ్చు కదా, మాట్లాడవచ్చు కదా, ఆయనతో అవసరమైతే యుద్ధం చేయొచ్చు కదా. ఎంత సిగ్గుచేటు! దేవుడు మనకున్నాడు. డబ్బులు దాచుకున్న వాళ్ళు బ్యాంకులో డబ్బులు మాకున్నాయని ఎలా అనుకుంటారో, దేవుణ్ణి మనం ఉంటే దేవుడు మనకున్నాడు. అందుకే ధైర్యంగా ఉండాలి. లంచం ఇస్తావా? ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం ఏమి సెలవిస్తూ ఉంది? ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చు కొననివాడు.
ఆయన మనుషుల యొక్క ముఖాన్ని లక్ష్య పెట్టాడు. ఆయన లంచము పుచ్చుకున్నాడు. గమనించండి, దేవుని యొక్క తీర్మానాలు, దేవుని యొక్క చట్టం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, దాన్ని దాటిపోకూడదు. దేవుడు ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయనలో ఎంత చట్టం ఉందో ఆ చట్టాన్ని మనకిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ చట్టాన్ని అనుసరించి మనం జీవించాలి. దేన్ని ఉల్లంఘించిన దేవుని సహాయం మనకు అందదు. దేన్ని ఉల్లంఘించిన వీళ్ళరా మొర్దెకై ఒక దినాన్న ఎస్తేరుతో అన్నాడు, యూదులకు సహాయము మరి ఒక దిక్కు నుంచి వచ్చును. ఎందుకన్నాడు? ఒకవేళ ఎస్తేరు అలానే నేను రాని కదా అని ముందుకు రాకపోతే, ఎస్తేరు చేయకపోతే దేవుడు మరో దిక్కు నుంచి సహాయం అందిస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించు. పిల్లరా, ఏం వింటున్నాం, ఏం చేస్తూ ఉన్నాం, ఏమి వింటాం? ఒక వ్యక్తి కుష్యుడు ఉన్నాడు ఇర్మియా కాలంలో. అతడు దేవుణ్ణి ఆశ్రయించాడు, దేవుని నమ్మి. కనుక గొప్ప రాజుకు సాయం చేస్తాడు, సామాన్యమైన మనిషికి సాయం చేస్తాడు, అందరికీ ఆయన సాయం చేస్తాడు. అందరూ ఆయన మీద ఆధారపడాలి. అందుకే ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనంలో ఎబెద్మెలెకు గురించి మాట్లాడుతున్నాడు. కూష్యుడైన ఎబెద్మెలెకు గురించి, నీవు నన్ను నమ్ముకొని ఉంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. యూదా ప్రజలు చెరకు వెళ్ళే సమయంలో ఇర్మియాను ప్రేమించినవాడు, ఇర్మియా దగ్గరికి వచ్చినవాడు, ఇర్మియా యొక్క ఆ గోతుల నుంచి తప్పించినటువంటి వాడు, రాజు దగ్గరికి ధైర్యం కలిగినటువంటి వాడు ఎబెద్మెలెకు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్కు వచ్చింది, యెహోవా దేవుని దగ్గర నుంచి వాక్కు వచ్చింది, నీవు నన్ను నమ్ముకుంటేవి గనక నేను తప్పించదు. నీకు రోగమా, నీకు ఆర్థిక సమస్య, నీ జీవితంలో విరక్తి కలిగిందా, ఇక ఎవరు సహాయం చేయలేరు అనుకుంటున్నావా? దేవుడు ఉన్నాడు, బైబిల్ గ్రంథం ఉన్నది, ఆధారాలు ఉన్నాయి. జ్ఞాపం చేసుకో. ఆసా జీవితంలో బెన్హదను ఆశ్రయించాడు. రెండవదిగా 16వ అధ్యాయంలో ఇక మనం చదువుతూ వెళ్తే చివరిలో ఉంటుంది, ఆయనకు రోగం వచ్చినప్పుడు, ఎందుకు రోగం వచ్చింది అంటే దేవుని దగ్గరికి రాలేదు కనుక వ్యాధి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. తర్వాత వైద్యులను ఆశ్రయించాడు. దేవుణ్ణి ఆశ్రయించలే, యుద్ధంలో దేవుణ్ణి ఆశ్రయించలేదు, వ్యాధి వచ్చినప్పుడు దేవుణ్ణి ఆశ్రయించక వైద్యులను ఆశ్రయించాడు కనుక ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో చనిపోయాడు. పాపం చేసేవాళ్ళు దేవుని దగ్గరికి రారు, వారికి ధైర్యం ఉండదు. అందుకే నేను జ్ఞాపం చేస్తున్నాను, ఆశలాగా నువ్వు ఉండదు. ఆశ మొదట బాగానే ఉన్నాడు, ఆ తర్వాత బాగుగలేడు, దేవుని ఆశ్రయాన్ని పొందాడు, ఆ తర్వాత దూరం అయ్యాడు. లోకస్తులను వెంబడించొద్దు, లోకస్తుల మీద ఆధారపడొద్దు, రాజకీయ నాయకుల మీద ఆధారపడొద్దు, నీ అన్నదమ్ముల మీద ఆధారపడొద్దు, ఎవరిని ఆధారపడొద్దు. నిరీక్షణ మన దేవుడు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, తప్పనిసరిగా నీకు సహాయం అందుతుంది. కనుక నేను ధైర్యంగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని తూచా తప్పకుండా పాటించి, ఆయన మేలు చేసే దేవుడు, అన్ని విషయాల్లో మనతో సమాన అనుభవం కలిగిన దేవుడు. అందుకే మన కొరకు మరణించినటువంటి దేవుడు, ఏమైనా మనకి ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి ఆయన ఎందు నిరీక్షణ ఉంచుదాం, ఆయన కొరకు బ్రతుకుదాం. ఆయన నమ్ముకొని ఈ లోకంలో పాపం మీద, శాపం మీద విజయాన్ని పొందుదాం, శత్రువుల మీద విజయాన్ని పొందుదాం, సైతాను మీద విజయాన్ని పొంది దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించుదాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.